వృద్ధి పదంలో మందగమనం. దేశ ఆర్థికం ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆశించినంత వృద్ధి రేటు సాధించలేకపోయింది. రిజర్వ్ బ్యాంకు అంచనా వేసిన 7.1% చేరుకోలేకపోయింది. ఏప్రిల్ టు జూన్ కాలంలో జీడీపీ 6.7% వృద్ధిని మాత్రమే నమోదు చేసినట్లు ఆగస్టు 30న ప్రభుత్వం వెల్లడించింది. ఇది గడిచిన 5 త్రైమాసికాల్లో అత్యల్పం. ఇక్కడ మన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ఈ యొక్క ఏప్రిల్ టు జూన్ కాలంలో 6.7% వృద్ధిని సాధించుటకు ఎన్నికలు ఒక కారణమని, ఎన్నికల సమయములో ప్రభుత్వము ఆశించిన వృద్ధి రేటును సాధించలేకపోయిందని తెలియచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆశించినంత వృద్ధిని సాధించలేకపోయిందని, మెరుగైన వృద్ధిని నమోదు చేసినప్పటికీ సేవారంగంలో క్షీణత వల్ల జీడీపీ వృద్ధి వెనక్కి లాగింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ వాస్తవ జీడీపీ 40.91 లక్షల కోట్లు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 43.64 లక్షల కోట్లకు పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోనికి తీసుకొని అంచనా వేసిన స్థూల దేశీయోత్పత్తిని వాస్తవ జీడీపీ అంటారు. వాస్తవ జీడీపీ అనగా ద్రవ్యోల్బణాన్ని పరిగణలోనికి తీసుకొని అంచనా వేసిన స్థూల దేశీయోత్పత్తి. ఒక ప్రాతిపదిక సంవత్సర ధరలను తీసుకొని ద్రవ్యోల్బణం వల్ల వాటిలో వచ్చిన మార్పులను సరిచేస్తే వాస్తవ జీడీపీ వస్తుంది. దీనికి భిన్నంగా ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం అంచనా వేసేది నామినల్ జీడీపీ. నోట్ ది 2 points in nominal GDP and real GDP. In real GDP means inflation plus gross domestic product. ఈ లెక్కన నిరుడు మొదటి త్రైమాసికంలో 70.5 లక్షల కోట్లు, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 77.31 లక్షల కోట్లు నామినల్ జీడీపీ పెరిగింది. ఈ ఏడాది ద్రవ్యోల్బణం పోను వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6.7%గానే లెక్క తేలింది. దీనికి గల కారణాలు వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవలు ఆశించినంత వృద్ధిని కనపరచలేకపోయినవి. ఒక్కొక్క రంగాన్ని తీసుకొని వివరిద్దాం. ప్రాథమిక రంగం నిరుడు తొలి త్రైమాసికంలో ప్రగతితో పోలిస్తే ఈసారి నమోదైన వృద్ధి రేటు తక్కువ. ఇందుకు గల కారణాలు జనాభాలో అత్యధికులు ప్రాథమిక రంగం మీద అనగా పాడి పరిశ్రమ, చేపల పెంపకం, అటవీ ఉత్పత్తుల సేకరణ వంటి ఉపాధులపై ఆధారపడిన భారతదేశంలో ఇది నిజంగా చేదు వార్తే. ఎందుకంటే ఈ రంగం యొక్క వృద్ధి రేటు 7% సాధించిన గనుల క్వారీల విభాగం ఈ ఏడాది 7.2% వృద్ధిని నమోదు చేసింది. ప్రాథమిక రంగము, వ్యవసాయ రంగము తేడా గనుల క్వారీల విభాగాన్ని కలిపితే ప్రాథమిక రంగము, వ్యవసాయ రంగానికి గనులు, క్వారీలు చేర్చబడవు అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రాథమిక రంగంలో వ్యవసాయ రంగం ప్లస్ గనులు, క్వారీలు. పారిశ్రామికమే ఆశాకిరణం. భారత్లో సాధారణంగా ప్రాథమిక, ద్వితీయ రంగాల కన్నా సర్వీసుల రంగం ఎక్కువ వృద్ధిని సాధించడం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది ఈ త్రైమాసికంలో సెకండరీ రంగానిదే పైచేయి కావడం విశేషం. ఈ పరిధిలోకి వచ్చే పరిశ్రమలు, నిర్మాణం, విద్యుత్తు, తాగునీటి సరఫరా వంటి ప్రజోపయోగ సర్వీసులు జోరందుకున్నాయి. ఈ యొక్క త్రైమాసికంలో 5% వృద్ధిని సాధిస్తే గత సంవత్సరం ఇప్పుడు 7%కి ఎగబాకింది. నిర్మాణ రంగం వృద్ధి రేటు 8.6 నుంచి 10.5కు పెరిగింది. అన్నింటిని మించిన వృద్ధి రేటు ప్రజోపయోగంగా సర్వీసుల్లో కనిపించింది. విద్యుత్తు, తాగునీరు, గ్యాసు సరఫరా వంటి సేవలు నిరుడు మొదటి త్రైమాసికంలో 3.2%గానే ఉండగా ఈ సంవత్సరం ఏకంగా 10.5% అందుకున్నాయి. సేవలు వెనకపట్టు.
వాణిజ్యం, హోటళ్లు, రవాణా, బ్యాంకులు, స్థిరాస్తి, కమ్యూనికేషన్లు, రక్షణ, పాలన, సర్వీసులు సేవారంగం కిందకు వస్తాయి. వీటి కార్యకలాపాలు కుంచుకుపోవడం వల్ల సేవారంగం ఈసారి అనూహ్యంగా మందగతిలోకి జారిపోయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం 7.2% వద్దే ఉంది. గత సంవత్సరం 10% వృద్ధిని సాధించింది. దీని రెండింటి మధ్య తేడాను బట్టి సేవారంగంలోని కుంగుబాటును మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అన్ని రంగాలు కలుపుకొని ఈసారి మొదటి త్రైమాసికంలో 7.1% అనుకున్నది 6.7%గానే లెక్క తేలింది.